జై జవాన్ జై కిసాన్ లదాఖ్ సోలో బైక్ రైడర్ మీలో ఒక్కడు మీ అల్వాల్ సంతోష్ కెమెరామ్యాన్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫస్ట్ నేనైతే లదాఖ్ సోలో బైక్ రైడ్ 6225 కిలోమీటర్స్ 16 డేస్లో అయితే కంప్లీట్ చేసిన. మనకి లదాఖ్ సోలో బైక్ రైడ్లో వచ్చేసి ఇండియా పాకిస్తాన్ బార్డర్, ఇండియా చైనా బార్డర్, పాంగాంగ్ లేక్ దగ్గర వరకు అయితే వెళ్ళేసి వచ్చిన. ఇంక ఇప్పుడు నేనైతే ఒక లదాఖ్ సోలో బైక్ రైడర్గా అయితే ప్రాజెక్ట్ హెచ్ హైదరాబాద్ 100 వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన. ఈ ప్రాజెక్ట్ హెచ్ ఏంటంటే మనకి హైదరాబాద్ సంబంధించిన బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ ఇంకా టూరిజం ప్లేసెస్, మంచి వ్యూ ఉన్న ప్లేసెస్ అయితే ఈ ప్రాజెక్ట్ హెచ్ హైదరాబాద్ 100 వీడియోస్తో అయితే చూపిస్తున్నా. రైట్ నో ఇప్పుడు మనమైతే హైటెక్ సిటీ సైబర్ గేట్వే రోడ్ నెంబర్ 1 దగ్గర అవుతున్నాం. ఇంకా మన బ్యాక్గ్రౌండ్లో చూసుకోండి డెల్ టెక్నాలజీస్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇంకా ఈ వీడియోలో ఏంటంటే ఇంకా మనకి 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్లలో మన యూత్ యంగ్స్టార్స్, యూత్ ఐకాన్స్ ఇంకా మనోళ్ళు చదవకుండా స్టడీని నెగ్లెక్ట్ చేసి ఇంకా కొంచెం ఎగ్గొడుతుంటారు చూసిరా, వాళ్ళ కోసం అనమాట. బ్రో ఒక్కసారి మీరు చదువుకుంటే ఇంకా మీరు డిగ్రీ, బీటెక్, ఎంటెక్ పాస్ అయితే ఇంకా మీ లైఫ్ ఎట్లుంటుందో ఒకసారి ఇప్పుడు ఈ హై ట్యాబ్ని చూడండి. ఇక్కడ మొత్తం ఒక 100 కంపెనీస్కి అబోవ్ ఉన్నాయి అనమాట, సాఫ్ట్వేర్ కంపెనీస్. ఇంకా చదువుకుంటే మీ లైఫ్ ఎట్లుంటుందో ఒకసారి ఈ వీడియో చూసి అర్థం చేసుకోండి. ఇంకా మనమైతే నెక్స్ట్ ఇంకా బైక్తో మన బ్లాక్ ప్యాంథర్ గాడితో రైడ్ చేసుకుంటూ ఇంకా మనం ఈ సైబర్ గేట్వే ఈ రోడ్ నెంబర్ 1 హైటెక్ సిటీ అయితే మొత్తం ఫుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇప్పుడు మనమైతే రాయదుర్గ్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ స్టార్ట్ అయ్యే దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ చూసుకుంటే లెమన్ ట్రీ హోటల్ ఉంది, అట్లా దీంట్లోనే రెడ్ ఫాక్స్ హోటల్ ఉంది. ఇంకా ఆ బిల్డింగ్ అనమాట, 2 హోటల్స్ ఉంటాయి అందులో. ఇంకా ఇది మనం ఇప్పుడు వెళ్ళే రోడ్డు. ఇంకా రైట్ సైడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు. బ్రో నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇంకా మీరు కరెక్ట్ ఆ టైంలో చదువుకునే టైంలో చదువుకోలేదనుకో ఇంకా ఫ్యూచర్లో మాత్రం మస్తు ఇబ్బంది అవుద్ది. ఇంకా నా ముఖ్య ఉద్దేశం అయితే ఇంకా మీరు చదువుకుంటే మీ లైఫ్ బాగుంటుంది. ఇంకా అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇంకా ఈ ఐటీ సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ అయితే చూపిస్తున్నా. ఇంకా శాలరీస్ కూడా మస్తు ఉంటాయి బ్రో. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదో 100కి 200కి 500కి చూసుకొని మీరు ఇంకా స్టడీ బంద్ చేసి ఏదో పని చేసుకుంటూ బతికిరు అనుకో ఫ్యూచర్లో మాత్రం మస్తు ఇబ్బంది పడతారు. ఇంకా అర్థం చేసుకోండి. రైట్ సైడ్లో చూడండి మనకి హెచ్ఎస్బిసి ఉంది. ఇంకా ఇది కూడా ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. ఇంకా స్ట్రైట్ చూసుకుంటే మనకి సైబర్ గేట్వే ఉంది రైట్ సైడ్లో. ఇంకా మనకి ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఫినిక్స్ అని చెప్పేసి వస్తుంది. ఇంకొకసారి దీని లోపలికి అట్లా వెళ్ళి ఇంకా కొంచెం ముందు వరకు వెళ్ళొచ్చు. వెళ్ళేంత వరకు వెళ్ళి ఒక యూటర్న్ అయితే తిరుగుదాం. ఇందులో చూడండి ఎట్లుందో అసలు ఎంట్రన్స్. H10 అంట, ఇంకేందో మరి దీని గురించి మనకైతే పెద్దగా తెలియదు. హెచ్సిఎల్ టెక్ అని చెప్పేసి ఉంది స్టేట్ అయితే. ఇక్కడ ఎంట్రన్స్ చూడండి బ్రో, అసలు మనం ఒక ఆఫీస్లోకి వెళ్తున్నామా లేకపోతే ఒక 5 స్టార్ హోటల్కి వెళ్తున్నామా అన్నట్టుంది. బాగుంది బ్రో, మామూలుగా లేదు, ఇరగదీసిరు అసలు ఎంట్రన్స్ అయితే. నేను ఆ గేట్ నుంచి లోపలికి రావడం అయితే ఫస్ట్ టైం బ్రో. అసలు ఇంత లోపలికి అయితే ఎప్పుడు రాలేదు. అక్కడ మెయిన్ రోడ్లోనే వెళ్తుండేది. బాగుంది ఇక్కడ. ఫస్ట్ అయితే నువ్వు డిగ్రీ కంప్లీట్ చేయి, దాని తర్వాత ఆటోమేటిక్గా నీకే నాలెడ్జ్ వస్తుంది. ఇంకా తర్వాత ఏం చదవాలి ఏందనేది. లక్షల జీతాలు నీకు క్యాబ్ ఇంటికి వచ్చి నేను ఎక్కించుకొని పోతుంది. ఇంకా దీంట్లో జాబ్ చేసినావు అనుకో, ఇంకా అదే లేదు నేను 10th ఇంటర్లో బంద్ చేస్తా, ఇప్పుడు నాకు 1000 వస్తుంది 500 వస్తుందని ఇప్పుడు పని చేసినావు అనుకో నీ జీవితం మొత్తం అంతే. ఇక అట్లనే పని చేసుకుంటూ బతకాలి.
నువ్వు 10th తర్వాత 6 to 8 years కష్టపడి చదివినావు అనుకో, ఇంకా నీ లైఫ్ అయితే సూపర్ ఉంటుంది. లేదు నేను చదవనని అనుకున్నావు అనుకో, తర్వాత నీకు 60 years వచ్చే వరకు కూడా ఇంకా నువ్వు అట్లే కష్టపడుతుండాలి ఒక పనుడిలాగా. చూడు మామ ఎట్లున్నాయి ఆఫీసులు, చదువుకున్నోడికే లైఫ్, ఇంకా లేదనుకో అంతే సంగతి. నేను మన ఉస్మానియా యూనివర్సిటీ మన ఫస్ట్ వీడియో కదా ప్రాజెక్ట్ హెచ్లో, ఆ రోజు కూడా చెప్పిన నేను, విద్య లేనివాడు వింత పశువు అని. ఓకేనా, ఇంకా ఆ డైలాగ్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మర్చిపోవద్దు. ఇంకా విద్య అనేది ఉంటే లైఫ్ మామూలుగా ఉండదు. లేదనుకో ఇక మనం ఇక అంతే, ఇంకా జీవితంలో పశువులాగా కష్టపడుతూనే ఉండాలి సచ్చేంత వరకు. ఇట్లాంటి అవేర్నెస్ వీడియోలు ఎవరు చేయట్లేరు బ్రో. ఇంకా యూత్ని కొంచెం మోటివేషన్ చేయడానికి, ఇంకా కొంచెం చదువుకోవడానికి. ఎందుకు మరి జనాలు రైడింగ్ అంటే ఇంకా అంతా ఏవేవో వీడియోలు చేస్తున్నారు. ఇంకా నేను ఎవరిని ఉద్దేశించి అనట్లే కానీ చెప్తున్నా, ఇలాంటి వీడియోస్ ఇలాంటివి అయితే చేయట్లేరు. ఎందుకో నాకు అదే అర్థం అవ్వట్లేదు. ఇంకా మనం అక్కడ నుంచి ముందుకు రాగానే ఇక్కడ మనకైతే లెఫ్ట్ సైడ్లో చూడండి, మనకి ఇంకా డెల్ టెక్నాలజీస్ అయితే కనిపిస్తుంది. స్ట్రైట్ ఇట్లా ఒక రౌండ్ అయితే వెళ్దాం మనం ఇంకా ముందు వరకు. మనకి ఇంకా ఆఫీసెస్ ఉంటాయి చాలా ఇంకా ముందుకు వెళ్తుంటే, ఇంకా అవి కూడా చూద్దాం. ఇక మనం అట్లా ఒక రౌండ్ అయితే కొడదాం అంతే, ఎక్కువ వద్దు. ఇక్కడ మనకి డెల్ అయితే ఎంట్రన్స్ అనమాట, ఎంప్లాయీస్ అక్కడ నుంచి లోపలికి వెళ్తారు. ఇంకా దీంట్లో నాకు తెలిసి అయితే ఇక్కడిక్కడే మనకి ఒక 100 కంపెనీస్ ఉంటాయి ఈజీగా. ఇంకా ఒక్క రౌండ్ అయితే అట్లా వెళ్దాం మనం లాస్ట్ వరకు వెళ్ళి మళ్ళీ ఇంకా ఆ రోడ్లో కూడా వద్దాం. ఇంకా దీనికి లోపల రావడానికి మనకి మొత్తం 3 రోడ్లు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక రోడ్ నుంచి వచ్చినాం కదా, ఇప్పుడు మనం ఇదే రోడ్లో మొత్తం స్ట్రెయిట్ లాస్ట్ వరకు వెళ్ళిపోతే ఇంకా మనం మళ్ళీ హైటెక్ సిటీ ఇంకా గూగుల్ బిల్డింగ్ వైపు అండ్ ఇంకా కొత్తగూడ వైపు వెళ్ళిపోతాం. అది రెండోది అనమాట. మళ్ళీ ఇటు మనకి మెట్రో స్టేషన్ వైపు నుంచి ఇంకొక 2 ఎంట్రన్స్లు ఉంటాయి. ఇంకా అక్కడ నుంచి కూడా మళ్ళీ మనం లోపలికి వద్దాం, ఇంకా దీని లోపలికి వేరే రోడ్ నుంచి. ఇంకా ఆ వ్యూ కూడా చూసిరు అనుకో, మీకు ఇంకా దీనికి సంబంధించిన కంప్లీట్ అసలు ఇన్ కానీ ఎగ్జిట్ కానీ అన్నీ అర్థం అవుతాయి మీకు. ఇంకా వీడియో డ్యూరేషన్ ఎంతున్నా కూడా చూడండి బ్రో, మీకైతే ఇంకా ఏంటంటే కొంచెం దీని గురించి అర్థం అవుద్ది. అంటే ఇక్కడ హైటెక్ సిటీ ఐటీ హబ్లు చాలా ఉంటాయి. ఇక్కడ ఒకటి, మళ్ళీ మనకి అటు సైబర్ టవర్ వైపు, ఇంకా మళ్ళీ ఐటీ రహేజా మైండ్ స్పేసు, ఇంకా అట్లా అనమాట. ఇంకా మనం ఐటీ రహేజా మైండ్ స్పేస్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో, వీలైతే ఒక లుక్ వేయండి. ఇంకా దాదాపు మనం ఇప్పుడు ఇక ఈ సైబర్ గేట్వే అయితే కంప్లీట్ అనమాట. ఇంకా మనకు స్ట్రైట్గా అనిపిస్తుంది కదా, ఇంకా లెఫ్ట్ వెళ్తే కొత్తగూడ, ఇంకా మళ్ళీ రైట్ వెళ్తే మళ్ళీ సైబర్ టవర్ వైపు వెళ్తాం మనం. ఇప్పుడైతే మనం ఇటు మనం వెనకాలకి వెళ్తే కొత్తగూడ చౌరస్తా అనమాట. ఇటువైపు నుంచి మళ్ళీ లోపలికి వెళ్తున్నాం చూడండి. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూడండి టెక్ మహీంద్రా ఉంది ఇక్కడ. ఈ రోడ్ నుంచి వచ్చినప్పుడు మనకి కొత్తగూడ అటువైపు నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో టెక్ మహీంద్రా వస్తుంది. ఇక్కడ గేట్ 2 టెక్ మహీంద్రా. మనకి ఇక్కడ లెఫ్ట్ వెళ్దాం ఒకసారి. ఈ లెఫ్ట్లో కూడా కొన్ని సాఫ్ట్వేర్ ఆఫీసులు ఉన్నాయి, చూద్దాం అవి కూడా ఏమేమి కంపెనీస్ ఉన్నాయో. ఇది టెక్ మహీంద్రానే. వామ్మో, టెక్ మహీంద్రా ఆఫీస్ అయితే తక్కువ లేదు అసలు. అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు అంటే దాదాపు నేను ఒక 500 meters వచ్చిన, ఇక్కడ వరకు టెక్ మహీంద్రానే ఉంది. చాలా పెద్ద కంపెనీ. ఇందులో నాకు ఈజీగా నాకు తెలిసి అయితే ఒక వేలలో కాదు, వేలకు మించే 10,000 మంది జాబ్ చేస్తుండొచ్చు దీంట్లో అయితే. ఇక లక్షలలో ఉండరులే, ఈజీగా 10,000 మంది అయితే ఉంటారు ఎంప్లాయీస్. ఎంత గ్రీనరీ ఉంది మామ ఇక్కడ, ఎంత బాగుంది చూడు మామ ప్లేసు. నీకు ఇంకా ఇక్కడ రోజు మార్నింగ్ జాబ్ చేసి వచ్చి వెళ్తూ ఉంటే నీ లైఫ్ నీకు కూడా భలే అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ఇంకొక ఎంట్రీ నుంచి వెళ్దాం పదండి. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే సైబర్ పాల్ అని చెప్పేసి ఒక పెద్ద సాఫ్ట్వేర్ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా. ఇంకా చూడండి రోడ్లు అయితే ఎంత ఎక్స్పెండ్ చేస్తున్నారో. ఇంకా రోజు రోజుకి ఎంత పెరుక్కుంటూ రోడ్లు పెంచుకుంటూ తీసుకెళ్ళినా కూడా ఇంకా మనకి ట్రాఫిక్ అయితే తగ్గట్లేదు. ఇంకా మనకి ఇక్కడ చూడండి ఎంట్రన్స్,
ఇంకా ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. హైటెక్ సిటీ అని ఉంది, ఒక కమాన్ లాగా ఉంది కదా, బాగుంది ఇది. ఇంకా ఇక్కడ నుంచి కూడా మనం స్ట్రైట్ చూడండి, స్ట్రైట్ ఇంకా ఫినిక్స్ బిల్డింగే కనిపిస్తుంది అనమాట. ఆ లోపలికి వెళ్ళొచ్చు, ఇంతకుముందు వెళ్ళాం చూడండి. ఇంకా ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. మొత్తం మనకు ఒక 4 ఉన్నాయి. ఇంకా మనం ఇది 2 చూసినాం ఆల్రెడీ, ఇది 3వది. ఇంకా మళ్ళీ ఆ రోడ్డుకి వెళ్తాం. మనం అప్పుడు ఆ రోడ్లో అట్లా వచ్చినాం. నెక్స్ట్ అయితే ఇంకొక ఎంట్రన్స్ నుంచి వెళ్దాం పదండి. ఇక్కడ కూడా మనకు ఒక కమాన్ కనిపిస్తుంది చూడండి, హైటెక్ సిటీ అని చెప్పేసి ఒక సింబాలిక్ అనమాట. ఇక్కడ నుంచి ఒక ఎంట్రన్స్. ఇక్కడైతే ఒకసారి నాని మూవీ అయితే షూటింగ్ అయింది ఇక్కడ, ఇదే ప్లేస్లో. ఇంకా ఒక ఫైట్ సీన్ అయితే షూట్ చేసిరు. చూడండి బ్రో, అసలు ఒక హైటెక్ సిటీ ఆఫీస్ల దగ్గర ఎంత గ్రీనరీ ఉందో చూడండి. ఇంకా మీరు ఇక్కడ జాబ్ చేసుకుంటూ కొంచెం మంచి గాలి అయితే పీల్చుకోవచ్చు. కొంచెం తక్కువ పొల్యూషన్ ఉంటుంది అనుకోండి, బట్ కొంచెం చెట్లు కూడా ఉన్నాయి కదా, కొంచెం బయట ఉన్నదానికి ఇక్కడ కొంచెం లోపల ఉన్నదానికి కొంచెం తక్కువ అనమాట పొల్యూషన్ అయితే. ఇంక ఇప్పుడైతే మళ్ళీ మనం స్ట్రైట్ చూడండి, డెల్ టెక్నాలజీస్, ఇంకా డెల్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా మొత్తం ఇదే అన్నమాట ఐటీ హబ్. అంటే చూడండి, వాల్కైతే మొత్తం పెయింటింగ్స్ ఉన్నాయి, బాగుంది, చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఇక్కడైతే నాకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎవరైనా ఒక్కరు మంచిగా చదువుకొని మంచి ఐటీ కంపెనీలో జాబ్ తెచ్చుకుంటారని అనుకుంటున్నా. ఇంకా అదే నాకు 1 మిలియన్ వ్యూస్తో సమానం. ఇంకా ఈ వీడియో ఎట్లా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఉంటా మరి, నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.